మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం గంట ఐకాన్ను క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో కంట్రీస్ మరియు కరెన్సీ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలని నేర్చుకుందాం. మనం ప్రతి క్వశ్చన్లో దేశం పేరు, కంట్రీ పేరు, ఇంకా 4 ఆప్షన్స్ ఇస్తారు. ఆ దేశానికి సంబంధించిన కరెన్సీని మనం గుర్తించాలి. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ ఏంటో ఇప్పుడు చూద్దాం. అంగోలా దేశపు కరెన్సీని గుర్తించండి. ఆప్షన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఆప్షన్స్ ఏంటి? డినార్, అంగోలా క్వాన్జా, డాలర్, గిల్డర్. ఈ 4 ఆప్షన్స్లో అంగోలా దేశం యొక్క కరెన్సీ ఏంటో మనం గుర్తించాలి. ఆన్సర్ ఏంటో ఇప్పుడు చూద్దాం. అంగోలా దేశపు కరెన్సీ ఏంటి? అంగోలా క్వాన్జా. మరి డినార్ అంటే ఏ దేశం యొక్క కరెన్సీ? అల్జీరియా దేశపు కరెన్సీ డినార్. ఇంకా డాలర్, డాలర్ అంటే యుఎస్ డాలర్. ఇంకా సింగపూర్ కూడా డాలర్, సింగపూర్ యొక్క కరెన్సీ కూడా డాలర్. గిల్డర్ అంటే ఏ దేశం యొక్క కరెన్సీ? అరుబా దేశపు యొక్క కరెన్సీ గిల్డర్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. బంగ్లాదేశ్ యొక్క కరెన్సీని గుర్తించండి. ఆప్షన్స్ చూద్దాం. టాకా, యూరో, పులా, పెసో. ఇప్పుడు ఆన్సర్ ఏంటో చూద్దాం. ఏంటి? బంగ్లాదేశ్ యొక్క కరెన్సీ ఏంటి? టాకా. మరి యూరో అంటే ఏ దేశం యొక్క కరెన్సీ తెలుసా? యూరో ఏ దేశం యొక్క కరెన్సీ అంటే బెల్జియంకి ఇంకా గ్రీస్ దేశం యొక్క కరెన్సీ యూరో అన్నమాట. పులా అంటే బోట్స్వానా దేశపు కరెన్సీ పులా. పెసో అంటే మెక్సికో దేశం యొక్క కరెన్సీ పెసో. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. హాంకాంగ్ దేశపు కరెన్సీని గుర్తించండి. తెలుసా మీకు హాంకాంగ్ దేశం యొక్క కరెన్సీ ఏంటో? ఇప్పుడు ఆప్షన్స్ ఏంటో చూద్దాం. యూరో, క్రోనా, డాలర్, గిల్డర్. ఈ 4 ఆప్షన్స్లో హాంకాంగ్ దేశం కరెన్సీ ఏంటి? ఆన్సర్ ఏంటో చూద్దాం. డాలర్. హాంకాంగ్ దేశానికి కూడా కరెన్సీ డాలరే. మరి యూరో అంటే ఏ దేశం యొక్క కరెన్సీ? బెల్జియంకి గ్రీస్ దేశానికి కరెన్సీ యూరో. క్రోనా అంటే ఏ దేశం యొక్క కరెన్సీ తెలుసా? ఐస్లాండ్. ఐస్లాండ్ యొక్క కరెన్సీ క్రోనా. నెక్స్ట్ ఏంటి? గిల్డర్. గిల్డర్ అంటే అరుబా దేశం యొక్క కరెన్సీ. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. క్రింది వాటిలో లెబనాన్ దేశపు కరెన్సీ ఏది? మనకి 4 ఆప్షన్స్ ఇస్తారు కదా, ఆ 4 ఆప్షన్స్లో లెబనాన్ దేశం యొక్క కరెన్సీని గుర్తించాలి. ఆప్షన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. డినార్, రూపీ, పెసో, లెబనీస్ పౌండ్. ఇలా మనకి 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఆన్సర్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఆన్సర్ ఏంటి? లెబనీస్ పౌండ్. ఏ దేశం యొక్క కరెన్సీ? లెబనాన్ దేశపు కరెన్సీ లెబనీస్ పౌండ్. మరి డినార్ అంటే ఏ దేశం యొక్క కరెన్సీ? డినార్ అంటే అల్జీరియా దేశం యొక్క కరెన్సీ డినార్. రూపీ అంటే ఇండియా భారతదేశం యొక్క కరెన్సీ రూపీ. పెసో అంటే మెక్సికో దేశం యొక్క కొలంబియో ఇంకా మెక్సికో దేశం యొక్క కరెన్సీ పెసో. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. నార్వే దేశపు కరెన్సీని గుర్తించండి. ఆప్షన్స్ ఏంటో చూద్దాం. క్రోన్, షేకల్, గిల్డర్, డాలర్. ఇలా 4 ఆప్షన్స్ ఇచ్చారు. వీటిలో నార్వే దేశపు కరెన్సీని గుర్తించాలి. ఆన్సర్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఆన్సర్ ఏంటి? క్రోన్. నార్వే దేశం యొక్క కరెన్సీ
క్రోన్. షేకల్ అంటే ఏ దేశం యొక్క కరెన్సీ? పాలస్టీనా దేశం యొక్క కరెన్సీ షేకల్. గిల్డర్ అంటే అరుబా దేశం యొక్క కరెన్సీ గిల్డర్. డాలర్ అంటే ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా, డాలర్ అంటే ఏ దేశం యొక్క కరెన్సీ? యుఎస్కి ఇంకా సింగపూర్ కూడా డాలర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సోమాలియా దేశపు కరెన్సీని గుర్తించండి. ఏం దేశం? సోమాలియా. ఇప్పుడు ఆప్షన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. పౌండ్, క్రోన్, షిల్లింగ్, డాలర్. ఈ 4 ఆప్షన్స్లో సోమాలియా దేశపు కరెన్సీ ఏంటో మీరు కమెంట్ బాక్స్లో టైప్ చేయండి. సోమాలియా దేశం యొక్క కరెన్సీని కమెంట్ బాక్స్లో చెప్పండి నాకు. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. క్రింది వాటిలో వెనిజులా దేశపు కరెన్సీ ఏది? ఆప్షన్స్ ఏంటో చూద్దామా. టాకా, బోలివర్, పెసో, రూపీ. ఏ దేశం యొక్క కరెన్సీ? వెనిజులా. ఇప్పుడు ఆ ఆన్సర్ ఏంటో చూద్దాం. బోలివర్. వెనిజులా దేశపు కరెన్సీ ఏంటి? బోలివర్. మరి టాకా అంటే ఏ దేశం యొక్క కరెన్సీ? బంగ్లాదేశ్. బంగ్లాదేశ్ యొక్క కరెన్సీ టాకా. పెసో అంటే కొలంబియో ఇంకా మెక్సికో దేశం యొక్క కరెన్సీ పెసో. రూపీ అంటే ఇండియా భారతదేశం యొక్క కరెన్సీ రూపీ. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వియత్నాం దేశపు కరెన్సీని గుర్తించండి. వియత్నాం దేశం యొక్క మనం కరెన్సీని ఇప్పుడు గుర్తించాలి. 4 ఆప్షన్స్ ఏంటో చూద్దాం. యూరో, రియల్, డాంగ్, డాలర్. ఆన్సర్ ఏంటో చూద్దాం. ఆన్సర్ ఏంటి? డాంగ్. వియత్నాం దేశపు కరెన్సీ వచ్చి డాంగ్. మరి యూరో అంటే ఏ దేశం యొక్క కరెన్సీ? బెల్జియం ఇంకా గ్రీస్ దేశం యొక్క కరెన్సీ యూరో. రియల్ అంటే ఏ దేశం యొక్క కరెన్సీ తెలుసా మీకు? రియల్ అంటే యమన్ దేశపు కరెన్సీ రియల్. డాలర్ అంటే యుఎస్ డాలర్ లేదా సింగపూర్ కూడా డాలరే. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సింగపూర్ దేశ కరెన్సీని గుర్తించండి. ఇది తెలిసే ఉంటుంది కదా అందరికీ, సింగపూర్ దేశం యొక్క కరెన్సీ. ఆప్షన్స్ ఏంటో చూద్దాం. డాలర్, డాంగ్, యూరో, గిల్డర్. ఆన్సర్ ఏంటో చూద్దాం. ఆన్సర్ ఏంటి? డాలర్. సింగపూర్కి యుఎస్కి కూడా కరెన్సీ వచ్చి డాలర్. ఇంకా డాంగ్ అంటే ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, గుర్తుందా? డాంగ్ అంటే ఏ దేశం యొక్క కరెన్సీ అని చెప్పాను నేను? వియత్నాం దేశపు కరెన్సీ డాంగ్. యూరో అంటే బెల్జియం గ్రీస్ దేశపు కరెన్సీ యూరో. అరుబా దేశం యొక్క కరెన్సీ గిల్డర్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. క్రింది వాటిలో పోలాండ్ దేశ కరెన్సీని గుర్తించండి. 4 ఆప్షన్స్ ఏంటో చూద్దాం. ఏంటి పోలాండ్ దేశం యొక్క కరెన్సీ ఏంటి? గుర్తుపట్టగలరా ఆప్షన్స్ చూసి? ఆన్సర్ ఏంటో ఇప్పుడు చూద్దాం. పోలాండ్ యొక్క కరెన్సీ పేరేంటి? పోలిష్ జులోటీ అనేది పోలాండ్ దేశం యొక్క కరెన్సీ. మరి డాంగ్ అంటే ఆల్రెడీ చెప్పాను కదా, వియత్నాం దేశపు కరెన్సీ డాంగ్. డాలర్ అంటే యుఎస్ డాలర్ లేదా సింగపూర్ కూడా డాలర్. రియల్ అంటే యమన్ దేశపు కరెన్సీ రియల్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో ఇప్పుడు చూద్దాం. బహ్రెయిన్ దేశపు కరెన్సీని గుర్తించండి. ఆప్షన్స్ ఏంటో చూద్దామా. డినార్, షేకల్, క్రోన్, క్రోనా.
ఇలా మనకి ఆప్షన్స్ ఇచ్చారు. వీటిలో బహ్రెయిన్ దేశం యొక్క కరెన్సీని గుర్తించాలి. గుర్తించగలిగారా బహ్రెయిన్ దేశపు కరెన్సీని? ఆన్సర్ ఏంటో చూద్దాం. ఆన్సర్ ఏంటి? డినార్. బహ్రెయిన్ దేశపు కరెన్సీ డినార్. మరి షేకల్ అంటే ఏ దేశం యొక్క కరెన్సీ? పాలస్టీనా దేశం యొక్క కరెన్సీ షేకల్. క్రోన్ అంటే ఏ దేశం యొక్క కరెన్సీ తెలుసా? ఆల్రెడీ క్రోనా చెప్పాను నేను. క్రోనా అనేది ఐస్లాండ్ దేశపు కరెన్సీ. క్రోన్ అనేది ఏ దేశం యొక్క కరెన్సీ? నార్వే యొక్క కరెన్సీ. నార్వే దేశపు కరెన్సీ క్రోన్. నెక్స్ట్ క్రోనా అంటే ఐస్లాండ్ దేశపు కరెన్సీని క్రోనా. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. క్రింది వాటిలో చిలీ దేశ కరెన్సీని గుర్తించండి. ఆప్షన్స్ ఏంటో చూద్దాం. డాలర్, పెసో, క్రోనా, డినార్. ఈ 4 ఆప్షన్స్లో చిలీ దేశం యొక్క కరెన్సీ ఏది? ఆన్సర్ ఏంటో ఇప్పుడు చూద్దాం. చిలీ దేశం యొక్క కరెన్సీ పెసో. పెసో నేను వేరే 2 దేశాలకు కూడా కరెన్సీ అని చెప్పాను. ఏ దేశాలు అవి గుర్తున్నాయా? కొలంబియా ఇంకా మెక్సికో దేశానికి కరెన్సీ కూడా పెసో. డాలర్ అంటే యుఎస్, సింగపూర్ కరెన్సీ డాలర్. క్రోనా ఐస్లాండ్ యొక్క కరెన్సీ క్రోనా. డినార్ అనేది ఏ దేశం యొక్క కరెన్సీ? బహ్రెయిన్ ఇంకా అల్జీరియా దేశం యొక్క కరెన్సీ డినార్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం కంట్రీస్ ఇంకా కరెన్సీ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు నేర్చుకున్నాం కదా. రేపటి వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మీ సలహాలను సూచనలను కమెంట్ బాక్స్లో టైప్ చేయండి. ఈ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం గంట ఐకాన్ను క్లిక్ చేయండి.